జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ నేను మొన్ననే కాశీకి వెళ్ళొచ్చాను. నేను వారణాసిలో విశ్వేశ్వరుని దర్శించుకుంటున్న టైంలో కళ్ళమట నీళ్ళు ఆగలేదు చాలా వరకు. ఈవెన్ అయోధ్యకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈసారి ఆ కారిడార్ నిర్మాణం అయిన తర్వాత జ్ఞాన్వాపి ఏదైతే మసీద్గా పేర్కొనబడుతున్నటువంటి ఒక ప్లేస్ ఉందో అది సిగ్నిఫికెంట్గా ఆ కారిడార్ ఒకవైపు కాశీ విశ్వనాథుని ఆలయం ఒకవైపు, సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఆలయం ఒకవైపు, ఇంకొక వైపు ఈ స్ట్రక్చర్ కూడా కనబడుతుంది. సో రీసెంట్గానే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అక్కడ శృంగార్ గౌరీ మందిరం పూజలు అందుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఫార్చునేట్ టు హ్యావ్ దట్ దర్శనం. బట్ ఈ జ్ఞాన్వాపి ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. కోర్టు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతున్న టైంలోనే ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ములాయం సింగ్ ప్రభుత్వము కావాలని ఒక చట్టమే చేసింది ఈ జ్ఞాన్వాపి విషయంలోకి రాకూడదని. ఒకసారి కొంచెం ఆ డీటెయిల్స్ చెప్తారా? అంటే మొదటి నుంచి జ్ఞాన్వాపికి సంబంధించి జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు కోర్టుల్లోకి వచ్చిన తర్వాత, అంటే మనం అయోధ్య విషయంలో కూడా ఇదే, చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్న కొద్దీ క్లారిటీ రావడం మొదలైంది. అసలు ఒకవైపే ఉన్న వాదన కాస్త పూర్తిగా భిన్నంగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అది జ్ఞాన్వాపిలో అదే జరుగుతోంది. ఇప్పుడు వాదనలు తెరపైకి వచ్చిన కొద్దీ కదా. 1993లో జరిగింది సాయి గారు. ఇది జ్ఞాన్వాపి లేయర్ ఒకటి పైన ఉంది మస్జిద్. అవును. దాని కింద సెల్లార్ లో హిందూ దేవతలు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో 2-3 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏమంటే స్పెసిఫిక్ గా సదర్న్ సెక్షన్ గురించి మాట్లాడుతుంది. అవును. అక్కడ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 550 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీ పూజ చేస్తున్నారు. ఓకే. లాస్ట్ నోన్ రికార్డ్, ఐ థింక్ మై ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్, మై మైండ్ ఇస్ కరెక్ట్, ఇట్ వాస్ 1500 సంథింగ్, 1530లో ఇక్కడ మొదలైంది పూజలు. ఇక్కడ గుడే ఉండే, ముందు మస్జిద్ ఏం లేకుండే. ఎందుకంటే ఇస్లాం ఎప్పుడు వచ్చింది, చాలా ఇప్పుడు దగ్గరే. క్రిస్టియానిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ 2000 years old. హిందూయిజం మోర్ దెన్ 5,000 to 6,000 years old. కరెక్ట్. ఈ పూజలు చేస్తున్న వాళ్ళు అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు పూజ. ఆ ఫ్యామిలీ వాళ్ళని ఈ రామ్ జన్మభూమి మన అక్కడ బాబ్రీ స్ట్రక్చర్ డెమాలిష్ చేసిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఏం చేశారంటే ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ టెంపుల్ పేరు కూడా వేద్ వ్యాస్ పీఠ్ టెంపుల్ అని ఉంది. వేద్ వ్యాస్ పీఠ్. ఓకే. వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కేసు మొదలైంది. ఇది వాళ్ళు పూజలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే 3 generations 4 generations నడుస్తుంది. 93లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్ రాగానే, అంటే కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత సమాజ్వాదీ పార్టీకి రాగానే వీళ్ళు ఆపేశారు పూజలు. మనం ఏ ఆర్డర్ ఇచ్చినా కానీ సాయి గారు, ఇట్ షుడ్ బి గివెన్ రిటర్న్. మీరు కూడా ఆఫీస్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు యూ గివ్ ఎ రిటర్న్ ఆర్డర్. అవును. వర్బల్ పనిచేయదు. రేపు యాజ్ అ రికార్డ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ గవర్నమెంట్ దాంట్లో ఇంకా ఎక్కువ. అట్ ఈస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇట్స్ ఓకే. వర్బల్ ఆర్డర్ మీద ఇన్ని సంవత్సరాలు ఈ పూజలు ఆపెట్టారు. ఆలోచించండి, మీరు ఏ అథారిటీ కింద మీరు దీన్ని ఆపారు? మీరు రిటర్న్గా ఇవ్వాలి కదా. ఏ సెక్షన్ కింద, ఏ చట్టం కింద చేశారు? అది చేయలేదు. అండ్ దట్ ఈస్ వేర్ దిస్ వాస్ ఛాలెంజ్డ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ డెసిషన్. ఎందుకంటే మీరు కేసు చూస్తే కూడా చాలా క్లియర్ అయిపోతుంది. ఈ తెహ్కఖానా అంటారు, అంటే సెల్లార్లో జరిగిన పూజలు ఎందుకు ఆపారు? ఎందుకంటే జడ్జి కూడా క్లియర్గా చెప్పారు, ఆర్టికల్ 25 ద కాన్స్టిట్యూషన్ వన్స్ రిలీజ్ ప్రాక్టీస్ చేయడానికి ఏ ఆర్బిటరీ డిసిషన్గా స్టేట్ కెనాట్ టేక్ ఇట్ అని క్లియర్గా చెప్పారు జడ్జ్ ఈ కేసులో. సో ఇది మన ఒక పెద్ద వాట్ యూర్ సేయింగ్, మోదీ గారు వచ్చారని చెప్పి ఇదన్నీ నడుస్తుందని కాదు. ఈ టైటిల్ సూట్ 91 నుంచి నడుస్తుంది సార్ కేసు. పూజలు అయితే 500 సంవత్సరాలు అంటారు. కానీ ఈ మనం తెలుసు, మొన్న శృంగార్ గౌరీ టెంపుల్ గురించి మీరు మాట్లాడారు. అది ఇంకోటి వారణాసి కోర్టులో. దట్ ఈస్ ఎనీవే సార్టెడ్ అవుట్ నౌ. కానీ ఈ మాస్క్ వాళ్ళు కూడా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ మస్జిద్ని ముట్టట్లేదు కదా. మీ మస్జిద్ కింద ఉంది, ఇది కింద గుడి ఎట్లా ఉందని అది ఇంకో మాట. అక్కడే ప్రూవ్ అయిపోతుంది ఏముండే ఒరిజినల్ స్ట్రక్చర్ అని. సో ఈ వ్యాస్జీకి తెహ్కఖానా ఆల్రెడీ ఇట్స్ దేర్. అక్కడ చూశాను సార్, చాలా స్పష్టంగా ఆ నంది స్ట్రైట్ గా అసలు ఎక్కడైతే మసీదు అటువైపు చూస్తారు. ఎందుకు చూస్తారండి? అసలు నందిని చూస్తూ ఉంటేనైతే కళ్ళమంట నీళ్ళు ఆగలేదు. ఇంత అన్యాయం సార్. అసలు ఎవరో నా దగ్గర అడిగారు, ఇంత గుడి ఎంత పలగొట్టినప్పుడు నందిని ఎందుకు పలగొట్టలేదని. సో ఔరంగజీబు ఇదంతా కొట్టినప్పుడు అనుకుంటుంటాడు, బహుశా నాదే జనరేషన్ ఇంకా 10-20 సంవత్సరాలు నడుస్తుంది, అది నంది అక్కడ ఉంటే ఏం పోతుంది. గుడి అయితే మొత్తం పలగొట్టాము, నందిని అక్కడ ఉండని చాలా ట్రై చేసి ఉంటారు. మన హంపీలో చూస్తాం చూడండి, ఎన్నో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ని పలగొట్టారు, కానీ కొన్ని చేయలేకపోయారు. ఎందుకంటే దే ట్రైడ్ దర్ బెస్ట్. ఇట్స్ చేసి ఉంటారు నందిని అట్లనే. సో ద క్వశ్చన్ ఇస్, నంది అక్కడ ఉండిపోయిన తర్వాత దానికి ఔరంగజీబ్ ఏం చేయలేదు చూడండి, ఎంత మంచి పని చేశాడు, నందిని అక్కడే ఉంచుకున్నాడు. నిజానికి దట్ సేమ్ ముస్లిం సొసైటీ నుంచే రావాలి. లేదు దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి వాళ్ళే అనాలి.
అది నిజానికి అది నిజంగా ఒకవేళ నిజంగా ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ ఒకవేళ జరిగితే అది అలా జరగాలి. కానీ మరి ఇంత అన్యాయంగా దాన్ని అలాగే ఉంటుంది, అలాగే కంటిన్యూ చేస్తాం మేము, ఏం పర్వాలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా నాకైతే ఆ స్ట్రక్చర్ చూస్తుంటే అలాగే అనిపించింది. కేకే మహమ్మద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఒకటే కదా 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు ఆయన. మన దగ్గర కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తారు నేషనల్ స్టాఫ్ లో కూడా. ఆయన ఏం చెప్పారంటే ఎందుకు మీకు కొట్లాడు, ఇది ముందు యాక్చువల్లీ బాబరీ స్ట్రక్చర్ కేసులో ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు అప్పుడున్న పార్టీలు అందరు కలిసి, ఇది హిందువులకి ఇచ్చేద్దాం, మనం 1/3 ఉంచుకుందాం, వాళ్ళు 2/3 వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అఖారాది ఒకటి ఉంది, ఇంకో హిందూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. అంత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇర్ఫాన్ హబీబ్, రొమీలా తాపార్ లాంటి వాళ్ళు వచ్చి పుల్లలు పెట్టారు. దాంతో ఉన్న అగ్రిమెంట్ పోయింది. దానికి మళ్ళీ కేసే మొత్తం ల్యాండే పోయింది వాళ్ళ చేతి నుంచి, ఆ హిందువులకు వచ్చేసింది. ఇప్పుడు పెద్ద గుడి వచ్చేసింది. అప్పుడు ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం లేకుంటుండే, ఈ స్ట్రక్చర్ అక్కడే ఉంటుండే. నిజానికి సొసైటీలో ఒక హార్మోనీ ఉండాలంటే కనుక నిజానికి ఏదైతే పీస్ అని అదని మాట్లాడుతున్నారో అది నిజంగా మ్యూచువల్ గా ఉండాలి కదా సార్, ఒక సైడే ఉండకూడదు కదా. అదే సార్ గారు దీని ప్రొవిజన్ కూడా ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ లిటరల్లీ కనబడుతుంది కదా, అది ఎవరైనా అండి చాలా స్పష్టంగా కనబడుతుంది కళ్ళకు. 5వ క్లాస్ వెనకాల మేము వెనక నుంచి పోతూ ఉంటే కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్పష్టంగా అక్కడ కింద ఆలయపు అవశేషాలు కనబడుతున్నాయి, స్ట్రక్చర్ కనబడుతోంది. మథురాకి వెళ్తే అంతే కదా, మథురా మీరు ఇల్లు అక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది హిందూ గుడి స్పష్టంగా తెలుస్తుంది సార్. కానీ డినై చేస్తున్నారు అక్కడ. కుతుబ్ మినార్, ఈవెన్ నేను చెప్పలేదు, ఇది కేకే మహమ్మద్ గారు చెప్పారు. కుతుబ్ మినార్కి వెళ్ళి ఇప్పుడు కూడా గణేష్ విగ్రహం కింద పడి ఉంది అక్కడ, కానీ డినై చేస్తున్నారు. ఇది మీకు కట్టాలన్నప్పుడు, మీ మస్జిద్ కట్టాలన్నప్పుడు మీరు సపరేట్ గా కట్టుకోవచ్చు కదా. ఎందుకంటే హిందూయిజం ని వాళ్ళ ఐకాన్స్ ని అంటే దేవుళ్ళని పలగొట్టి కొడితే వాళ్ళ మొరాల్ పడిపోతుంది అనుకున్నారు వీళ్ళు. రాంగ్ కదా సార్, అది రాంగ్ అని చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా దాన్నే పెంచుతారు, అదే ప్రాబ్లం. ఇది 91లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు సార్. నిజానికి నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఇప్పుడు సరే మనం టాపిక్ వేరు కావచ్చు, నేషనల్ రౌండ్ అప్ ఈస్ డిఫరెంట్ కావచ్చు, కానీ బట్ ఇదే ప్రశ్న సొసైటీలో కనుక ఒకవేళ నిజంగానే ఎవరైనా సరే ఒక మసీదును కూల్చేసి అక్కడ ఒక ఆలయం కట్టి ఉంటే నిజానికి ఆ శాంక్టిటీ, వాళ్ళ శాంక్టిటీని మనం ప్రశ్నించినట్లయితే కనుక వాళ్ళ శాంక్టిటీని కోల్పోయే విధంగా మనం ఇప్పుడు ఒక సినిమాలో ఎక్కడో ఒక సినిమా ఏదో జూనియర్ ఎన్టీఆర్ సినిమానో ఎక్కడో ఒక దగ్గర అల్లాహ్కి సంబంధించింది ఏదో వచ్చిందనో లేకపోతే ఇంకోటనో వస్తే పెద్ద గొడవ జరుగుతుంది కదా. దాన్ని ఇదే హిందూ సమాజం లేదు అట్లా చేయడం తప్పు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. మీ పవిత్రతను ఏదైతే భంగం కలిగించే ప్రయత్నం ఎవరైనా చేస్తే దిస్ హిందూ సొసైటీ డెఫినెట్లీ అది ఒప్పుకోదు. అదే పని ఇక్కడ జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు అలా ఉపేక్షిస్తారు అనేది క్వశ్చన్. ఇలా కేవలం జ్ఞానవాపి కాదు, ఈవెన్ కాశ్మీర్లో పోయినప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా దాన్ని మూత్రశాలగా మార్చిన సందర్భాలు, పెద్ద పెద్ద శివలింగాల మీద టాయిలెట్స్ పోసిన సందర్భాలు, ఆ సొసైటీలో నివసించే వాళ్ళకు బాధ్యత ఉండదా? అది ఉంది సాయి గారు. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పారు కదా, అది 91లో కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ చట్టం కింద ఏం చెప్తుందంటే 1947లో 15th ఆగస్ట్కు ఏది ఎక్కడుందో అది అక్కడే ఉండాలంట. అలా ఎలా ఉంటుంది? దాంట్లో ఒకటే ఎక్సెప్షన్ ఇచ్చింది రామ్ జన్మభూమి. ఎందుకంటే కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నడుస్తున్న కేసు అది. సో ఆ కేసు ఒక్కటే పక్కన పెట్టి మిగతా వాడు టెంపుల్ పలగొట్టి దాని మీద మస్జిద్ కట్టుకుంటే హిందువులకి దాని మీద రైట్ లేదు. ఐ థింక్ ఆ లాని మోదీ సర్కార్ నెక్స్ట్ 3rd టర్మ్లో ఒక మేజర్ ఒక పాయింట్గా తీసుకురావాల్సింది. దే హ్యావ్ టు రిపీల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఇట్ ఈస్ ఇల్లీగల్. సోమనాథ్ మందిర్ని రేపు మన వీళ్ళు ఇస్లామిస్ట్ వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు పలుకుంటారు సాయి గారు? నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను కొంచెం తెలంగాణ పల్లెటూరులో పెరిగిన వాడినే, బట్ నాకు ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరి మాటలు గుర్తున్నాయి. వీళ్ళు చెప్తుంటారు కదా, నువ్వు ఎంత సప్రెస్ చేస్తుంటావో అంత పెద్ద విప్లవం వస్తుంది అంటారు. ఎప్పుడైతే నువ్వు ఒత్తిడి ఎంత దారుణంగా అణచివేస్తావో అంత విప్లవం వస్తుంది అని అంటారు. ఇప్పుడు వస్తుంది హిందూ విప్లవమేనేమో మరి మీరంటున్న భాషలోనే చెప్పాలంటే, కాదంటారా? అందులో ఆ సప్రెస్ చేస్తూ అంతకాలం ఏదో ఒక రోజు ఒక సీరియస్ రియాక్షన్ వస్తుంది. ఆ వచ్చిన రోజున ఉన్మాదం అంటావా ఉగ్రవాదం అంటావా తెలియదు, కానీ చాలా దారుణంగా ఉంటుంది. సాయి గారు ఇంకా పెద్ద ఒక ప్రాబ్లం రాబోతుంది స్టేట్ గవర్నమెంట్స్కి. మొన్ననే 2 రోజుల ముందు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, చాలా మంది మిస్ అయిపోయి. ఇదే ప్రాబ్లం చెప్తున్నాం కదా, మన మీడియా ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రేకింగ్ న్యూస్లో వీడు వాడిని కొట్టాడు, వీడిని కొట్టాడు, వీడు స్కామ్ చేశాడు, వీడు ఈ స్కామ్ చేశాడు అని చెప్పి మన మనుషులకి న్యూస్ అనేది రావట్లేదు, సరిగానే న్యూస్. కరెక్ట్. సుప్రీంకోర్టు ఒక మేజర్ జడ్జ్మెంట్లో ఎనీ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్ ఆన్ రోడ్స్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు బి డెమాలిష్డ్. ఇప్పుడు చాలా ఐ థింక్ మోర్ దెన్ 5,000-6,000 కేసులు స్టే ఆర్డర్లు ఉన్నాయి హైకోర్టులో.
ఎవడో ఒక గుడి కట్టేస్తాడు, లేకుంటే మస్జిద్ కట్టేస్తాడు, మజార్ కట్టేసి దాన్ని లీగలైజ్ చేసుకుంటాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మొత్తం తీసేమన్నారు. ఇప్పుడు చూడండి తమాషా, ఇప్పుడు ఇక్కడున్న మజార్లు, ఇక్కడున్న మన ఈవెన్ గుడిలు కూడా చాలామంది బిజినెస్ చేసుకున్నారు దాన్ని. అట్లాంటి గుడులు తీయాలి, మన హిందువుల ముందుకు రావాలి దానికోసం. వీ షుడ్ బి స్టాపింగ్ దిస్ పీపుల్ ఇల్లీగల్ చేస్తున్న వాళ్ళు. అట్లనే మీరు ఏదైనా చర్చ్ ఇన్స్ట్రుమెంట్ ఉండి అది వాళ్ళు పెట్టిన అది కూడా తీసేసేయాలి. ఏదైనా కానివ్వండి, మీరు చిల్లా పెట్టుకుంటారు రోడ్ సైడ్లో, ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, అది ప్రాబ్లం లేదు ఎవరికి. ఎందుకంటే రిలీజియస్ స్ట్రక్చర్ ఒక రిలీజియన్ పర్టికులర్ వాళ్ళని ముట్టారు అసలు. సో ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మొన్న వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఎవ్రీ ఇల్లీగల్ అన్ని చీఫ్ సెక్రటరీస్కి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ చేస్తా అన్నారు చేయకపోతే. ఓకే, చూడండి నెక్స్ట్ 1 monthలో ఇది మనం ఇండివిజువల్ కోర్ట్స్కి వెళ్ళి మనం అడగాల్సింది. ఇక్కడెక్కడ వీళ్ళు చిల్లా పెట్టుకున్నారు, ఇక్కడెక్కడ మజార్ పెట్టుకున్నారు, ఇక్కడెక్కడ గుడి ఉంటే గుడి కూడా తీసేసేయండి. చిన్న చిన్న గుడులు రోడ్డు మీద పెట్టుకున్నారంటే ఇల్లీగల్ అంటే ఇల్లీగల్. అది వీ హిందూస్ ఆల్సో షుడ్ నాట్ బి సపోర్టింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్. అది కూడా మనకు కూడా ఒక ఇట్ ఇస్ లైక్ ఎ మెడల్ ఫర్ అస్. మనం కూడా వీఆర్ ఫాలోయింగ్ ద లా అని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. అండ్ ఐ థింక్ ఇఫ్ ద డే వీ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసేస్తే మన దగ్గర మన హిస్టరీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. అంటే మీరు హిస్టరీని మర్చిపోతే మళ్ళీ తిరిగి వస్తుంది అంతే. మన గుడిని పలగొట్టి వాళ్ళు ఎందుకు దాని మీద మస్జిద్ కట్టుకున్నారు? మీరు మస్జిద్ కట్టుకోవాలంటే పక్కన కట్టుకోవచ్చు కదా. యువర్ ఐకాన్స్ దే ఆర్ డెమాలిషింగ్. మీ మొరాల్ని కొట్టడానికి వాళ్ళు చేశారు. అది రాముడు పుట్టిన రామ్ జన్మభూమిని ఎందుకు పలగొట్టి దాని మీద ఎందుకు మస్జిద్ కట్టారు? ఎందుకంటే దే వాంటెడ్ టు రిమూవ్ హిందూయిజం, ట్రేసెస్ ఆఫ్ హిందూయిజం చేశారు వాళ్ళు. దాన్ని కరెక్షన్ నడుస్తుంది. మోదీ సర్కార్, నేను చెప్తాను సాయి గారు, ఇప్పుడు కూడా పీపుల్ మే కాల్ మీ రిలీజియస్ బిగాట్, ఏదైనా పేర్లు చెప్పుకుంటారు, కమ్యూనల్ అన్నీ చెప్పుకుంటారు, కానీ ఐ థింక్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ ఈజ్ రివైవింగ్ హిందూయిజం. అది మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ మీరు చూస్తుంటారు, రామేశ్వరం వెళ్ళినా కానీ, నేను మదురై వెళ్ళారు, అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ హీఈస్ బ్రింగింగ్ ఫోర్ దాంట్లో నుంచి ఒక గర్వాన్ని క్రియేట్ చేయగలిగాడు. ఎగ్జాక్ట్లీ. మనం నిజానికి ఒక డిఫెన్సివ్ ధోరణిలో ఉన్న సమాజంలో లేదు ఒక చైతన్యం వచ్చింది. దాంట్లో తప్పేం పర్ఫెక్ట్, తప్పేం లేదు కదా. పర్ఫెక్ట్, మంచిది. వీఆర్ ఎ హిందూ నేషన్, దాంట్లో తప్పేం లేదు. నేపాల్ ఉండే ముందు అది కూడా పోయింది. వీఆర్ ఎ హిందూ నేషన్, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే కమ్యూనల్ ఏముంది అంతే. ఎవడో ఇప్పుడు అంటున్నాడు కదా, రాహుల్ గాంధీ అన్నాడు జై శ్రీరామ్ అనగానే అది వార్ క్రై అయిపోతుందంట. వీళ్ళందరు పని లేని వాళ్ళు అందరు జై శ్రీరామ్ అంటారంటే రాహుల్ గాంధీ చెప్పాడు. మనం అసలు ఏంటి వాళ్ళది? సంథింగ్ అబౌట్ అదర్ రిలీజియన్స్ ఆయన ఏమని చెప్పుకోవచ్చు, కానీ అది ఆయనకే అది ఇబ్బంది, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.